హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది వైట్ రైస్లో కానీ, ఏదన్నా సాంబార్ రైస్లో కానీ, రసం అన్నంలో కానీ, ప్లెయిన్ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి తప్పకుండా కమెంట్స్లో ఎలా వచ్చిందో తెలియజేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 3/4 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఇది నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ రొయ్యలకి వెనక భాగాన నల్లని చారలాగా ఉంటుంది. దాన్ని కట్ చేసి దాన్ని కూడా తీసి పెట్టేసుకోవాలి. లేదంటే తినేటప్పుడు అంత బాగోదండి. ఇసుకన ఉంటున్నట్టుగా కసకసం అంటూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక మీడియం సైజ్ టొమాటోని ఒకటి తీసుకొని మిక్సీ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి అది కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. దీనికి ఆనియన్ ఎక్కువ వేసారంటే తీపి వచ్చేస్తుంది. రొయ్యలు కూడా తీపిగా ఉంటాయి కాబట్టి ఆనియన్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఫ్రై కూడా సరిగ్గా అవ్వదు, గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అందుకని ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టుకుందాం. అరగంట తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా కాగాలి. ఈ కాగిన ఆయిల్లో 1 ఇంచి దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలక్కాయ వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేసుకోవాలి. దీంట్లో ఏమాత్రం వాటర్ పోయకుండా ఇలా కొంచెంసేపు వేయించుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా వాటర్ అంతా బాగా బయటకు వచ్చింది, ఇంకా వస్తుందండి. ఇదంతా బాగా అడుగు పట్టకుండా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇది దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిందండి. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో సరి చూసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. నాకైతే ఒక 1/2 స్పూన్ సాల్ట్ పట్టిందండి. ఈ సాల్ట్ అంతా దీంట్లో కలిసేటట్టుగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చేసి 4గా కట్ చేసి దీంట్లో వేసుకొని దీన్ని కూడా మగ్గించుకుంటున్నాను. ఈ కూర 2 నిమిషాల్లో దింపేస్తున్నాం అనగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదంతా పొడి పొడిలాడుతూ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ రొయ్యల ఫ్రై చికెన్ బిర్యానీలో కానీ, మటన్ బిర్యానీలో కానీ, ఏదైనా ప్లెయిన్ బిర్యానీలో కానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. అంతేనండి, రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.